జై శ్రీరామ్. 17వ తారీఖు 4వ నెల శ్రీరామనవమి వచ్చింది కదండి. శ్రీరామనవమికి పూజకి ముందుగా నేనైతే ఇలా చేసుకున్నాను. తీపి గారెలు, బెల్లంపు గారెలు చేశానండి. అలాగే ఎర్ర అక్షింతలు మనం కలుపుకోవాలి. ఇలాగ బియ్యంలోని కుంకుమ నెయ్యి వేసి ముత్యాలతోని అక్షింతలు అయితే రెడీ చేసేసుకున్నాను. రాముల వారికి ఎంతో ప్రీతికరమైన పానకం అండి. ఇలాగా తెల్ల బెల్లం వేసుకున్నాను నేను. ఇది తీపి బెల్లం అండి. పులుపు బెల్లం అయితే వేరే కలర్లో ఉంటుంది. అందులో ఇలాచి పొడి, సొంటి పొడి, మిరియాల పొడి వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలాగ శుభ్రంగా కలిపేసుకొని తులసి దళం అనేది పెట్టుకోవాలి. ఇలాగైతే ఒక గ్లాస్లోకి, రాగి గ్లాస్లోకి తీసుకొని దేవుడికి సమర్పించుకోవాలి. అలాగే చలిమిడి వడపప్పు అండి. చలిమిడి వరిపిండిలోని పాలు, పంచదార కానీ బెల్లం కానీ వేసి కలుపుకోవాలి. అలాగే బెల్లం ముక్క, తులసి దళం పెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాస్తో పాలు, అలాగే బెల్ల పరవన్నం, తాంబూలం, తీపి గారెలు శ్రీరాముల వారికి ఇలాగ సమర్పించుకొని తమలపాకుల మీద శ్రీరామ 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 లేదా జై శ్రీరామ అని రాసుకొని పువ్వులు, పళ్ళు, నైవేద్యం అన్నీ సమర్పించుకొని దేవుడికైతే అందరూ కూడా నమస్కారం చేసుకోండి. లైక్ చేయండి.